వెల్కమ్ టు కీటాక్స్. ఏపీలో ఉన్న ప్రధాన పక్షాల నాయకుల్లో డేటాతో, నెంబర్లతో, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తో ప్రసంగాలు చేసేదెవరు? నిర్దిష్టమైన అంకెలతో, బ్యాక్గ్రౌండ్ తో టంచన్గా మాట్లాడతారు అనే పేరున్న నాయకుడు ఎవరు? ఆరా తీస్తే జగన్మోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా కనబడుతుంది. జగన్ ఈ డేటా మీద రిలే అయ్యే రాజకీయ వ్యూహాలు సిద్ధం చేస్తారా? ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూద్దాం. అంతకంటే ముందు మీరు కీటాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రాజకీయాల్లో వాస్తవాలకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. డేటా మీద రిలే కాకపోతే గనక, తడవకో అంకె చెప్తే గనక క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఒకసారి 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, ఒకసారి 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, 10 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని మరోసారి చెప్పి తీరా అధికారిక ప్రకటన చేయాల్సి వచ్చేసరికి 6 లక్షల కోట్లే అన్నాం అనుకోండి, క్రెడిబిలిటీ అనేది దారుణంగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే నోటుకు వచ్చిన అంకె చెబుతూ గాలి ప్రచారాలు చేస్తారు అనే ముద్ర పడిపోయేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా కాకుండా స్పెసిఫిక్ గా డేటాని, లాజిక్ ని, బ్యాక్గ్రౌండ్ ని గనక స్టడీ చేసి మాట్లాడితే ఆ ఇంపాక్ట్ వేరే రకంగా ఉంటుంది. జగన్ ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తారు అని మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 11 లక్షలు, ఎక్కడ 10 లక్షలు, చివరికి వచ్చేసరికి 6,46,000 కోట్లకు తెంచినారు. ఒక పోలవరం విషయంలోనే కాదు, ఆర్థిక పరిస్థితి విషయంలో కానీ, P4 లాంటి ప్రచార ప్రోగ్రామ్స్ విషయంలో కానీ జగన్ మాట్లాడినప్పుడు ఈ డేటా ప్రాధాన్యము, లాజిక్ రెండు కలిసి వస్తున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతాను. 1,48,00,000 వైట్ కార్డ్ హోల్డర్స్. రాజకీయాల్లో డేటా అనేది ముఖ్యమే, నెంబర్లు అనేది ముఖ్యమే, బ్యాక్గ్రౌండ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వాటి ఆధారంగానే విధానాలు తయారు చేసుకోవడము, రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకోవడం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. కావాలంటే ఇదే జగన్ విషయంలో చూడండి. డేటా మీద ఇంత ఆధారపడుతున్నప్పటికీ వాటికి విభిన్నమైన రాజకీయ నేరేటివ్ ని, అలాగే ప్రజా అవసరాలకి, వాస్తవ పరిస్థితులకి సూట్ అయ్యే విధానాల్ని ఎంచుకోవడం అనేది జగన్ శైలిగా కనపడుతుంది. రాజకీయంగా అంతగా ప్రభావం చూపదు, ఆ రిజల్ట్ రావడానికి చాలా టైం పడుతుంది అనుకున్న విద్యా వ్యవస్థ మీద జగన్ లోతుగా కాన్సన్ట్రేట్ చేయడం అనేది వైసీపీ హయాంలో కనపడుతుంది. మరీ ముఖ్యంగా ప్రాథమిక విద్యలో సంస్కరణల విషయంలో గానీ, ఇంగ్లీష్ మీడియం లాంటి విషయాల్లో గానీ జగన్ నిశితంగా పరిశీలన చేయడమే కాదు, భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు కూడా చేయడం చూస్తుంటాం. ప్రాథమిక విద్య లాంటిది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయమని, రాజకీయం, ఓట్లతో సంబంధం లేకుండా భవిష్యత్తు నిర్మాణం జరగాలి అనే తరహాలో జగన్ ఆలోచించారు అని చెప్పడానికి బహుశా ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చేమో. అలాగే కుల సమీకరణల విషయంలో కూడా జగన్ అప్పటి వరకు ఉన్న సంప్రదాయక హిస్టరీకి భిన్నమైన ఆలోచనే చేశారనుకోవాలి. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి బీసీ వర్గాలు అటువైపు చూసిన దాఖలా లేదు. వైసీపీకి కూడా బీసీల మద్దతు అంతంత మాత్రమే అనుకునే పరిస్థితుల్లో కూడా భారీ స్థాయిలో నిధుల కేటాయింపులు, కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాదు, దాదాపు 13-14 పథకాలు స్పెసిఫిక్ గా బీసీల కోసం ప్రారంభించడము, అమలు చేయడము లాంటివి జగన్ హయాంలో జరిగి ఉంటాయి. బహుశా రాజకీయంలో ఇంత లోతుగా డేటాని స్టడీ చేయడం కానీ, నెంబర్లు చెప్పడం కానీ, లేకపోతే కనుక ట్రాక్ రికార్డ్ ని కోట్ చేయడం కానీ, పీరియాడిక్ టేబుల్ తరహాలో నిర్దిష్టంగా ఉండడం అనేది ఒక కొత్త ట్రెండ్ గా కనబడుతూ ఉంది. ఒక ప్రెస్ మీట్ ఉందంటే, ఒక సభ ఉందంటే కొన్ని రోజుల ముందు నుంచి దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుందని, మళ్ళీ ఆ డేటాని వెరిఫై చేయడము, రీవెరిఫై చేయడము, ఫైనల్ గా ఒక కొలిక్కి తీసుకొచ్చేసరికి ఎంత సమయం పడుతుందో ఒక్కొక్కసారి తెలియదు. జగన్ అంత స్పెసిఫిక్ గా ఉంటారు అనే విషయాన్ని సన్నిహితులు కూడా చెప్తూ ఉంటారు. మీరేమంటారు? ఏపీలో స్పెసిఫిక్ గా నెంబర్ల ఆధారంగా రిలయబుల్ డేటాతో మాట్లాడి ప్రకటనలు చేసే నాయకులు ఎవరున్నారో అంటే మీరైతే ఏం చెప్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.